ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే భగవంతుడిని శివ పరమాత్మ మన ఆత్మల తండ్రి అనమాట. మన ఆత్మల తండ్రిని మనం పొందాలి అంటే ఆయనకి అధికార ఆత్మలు అయిపోవాలి. ఇప్పుడు మన సొంత తండ్రి ఉన్నారంటే ఏం చేస్తాం? మన సొంత తండ్రిని అడగాలంటే బయట వాళ్ళను, మధ్య వాళ్ళను పర్మిషన్ తీసుకొని మనం మన తండ్రిని అన్ని అడుక్కుంటామా ఏంటా? అడుక్కోం కదా. చనువుగా ఉంటాం కదా, స్నేహంగా ఉంటాం కదా, ప్రేమగా ఉంటాం కదా. అలాగే మన ఆత్మ తండ్రి కూడా అంత స్నేహంతో, అంత అధికారంతో మీరు ఉండొచ్చు, మీ అందరికి హక్కు ఉంది, మీ అందరికీ నా వారసత్వానికి హక్కు ఉంది అని అంటున్నారు ఆయన. అంతలాగా ఆయన మనకి చెప్తున్నారు అన్నమాట. కానీ ఇప్పటికి కూడా మన తండ్రిని మనం పొందలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మన తండ్రిని అని ఇంకా మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదని అర్థం, నమ్మకం లేదని అర్థం అక్కడ. తర్వాత మన తండ్రిని ఏదైనా సేవ గురించి కానీ, లేదని ఇంకే విషయం గురించి కానీ మధ్య వాళ్ళని పెట్టుకుంటున్నాం. మనం మధ్యని వేరే వాళ్ళని పెట్టుకుంటున్నాం. డైరెక్ట్ గా బాబా అడిగే అధికారాన్ని ఇప్పటికి కూడా చాలా మంది తీసుకోవట్లేదు అనమాట. అంటే అంతలాగా ఉండిపోతున్నారని బాబా ఈ మురళిలో చెప్పడం జరుగుతుందన్నమాట. దాని గురించి ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాము. బాబా కలయికను కష్టంగా భావిస్తారు వారు, మరియు మీరు కలుసుకోవటము మీ అధికారంగా భావిస్తారనమాట. బాబాను మనం కలుసుకున్నామంటే మన అధికారం ఉంది, మన తండ్రిని మనం కలుసుకుంటాం. కానీ వారేం చేస్తారు? కష్టంగా భావిస్తారనమాట. అధికార జీవితం అంటే బాబా యొక్క సర్వ ఖజానాలతో నిండైన జీవితము. ఈ ప్రత్యక్ష అనుభవి జీవితం కూడా విశేషంగా పరమాత్మ జ్ఞానానికి రుజువు, అంటే ప్రూఫ్. పరమాత్మ అనటం అంటే తండ్రి అనటము. మన తండ్రి కదా ఆయన. పరమాత్మ అంటే ఎవరు? మన తండ్రి. తండ్రి సంబంధానికి రుజువు వారసత్వము. ఆత్మ జ్ఞానులు లేదా మహానాత్మలతో నిండి సంబంధము సోదరుల సంబంధము. వారి తండ్రి కాదు, అందువలన వారసత్వం కూడా రాదు. ఎవరు? మహానాత్ములు ఉంటారు కదా, వాళ్ళు ఉండే సంబంధం ఏంటి? సోదరుల సంబంధం. వారి తండ్రి కాదు కదా, వాళ్ళు పెద్ద పెద్ద మహానాత్ములు, ధర్మాత్ములు, వీళ్ళందరూ కూడా. అందువలన వారసత్వం కూడా రాదు. ఆత్మజ్ఞానులు మహానాత్ములు సోదరులు అవుతారు, పరమాత్మ లేదా తండ్రి అవరు. అందువలన అవినాశి వారసత్వం కావాలనుకున్నా కానీ దాని అనుభవం పొందలేరు అని బాబా అంటున్నారు. పరమాత్మ జ్ఞానానికి సహజ రుజువు జీవితంలో వారసత్వం యొక్క ప్రాప్తి. ఈ అవినాశి జ్ఞానం ప్రాప్తికి రుజువు జీవితంలో వారసత్వం లభించటము. ఈ అవినాశి జ్ఞానం ప్రాప్తి యొక్క అనుభవి జీవితం పరమాత్మను ప్రత్యక్షం చేస్తుంది కనుక ఇది విశేష రుజువు అయ్యింది అని బాబా అంటున్నారు. కేవలం పురుషార్థిని అనటం అంటే ప్రాప్తి నుండి వంచితం అవటం. కేవలం నేను పురుషార్థిని ఇలా కాదు, బాబాని ప్రత్యక్షం చెయ్యాలి అని ఈ కొత్త సంవత్సరంలో దృఢ సంకల్పం తీసుకున్నారా అని బాబా అడుగుతున్నారు. అందరూ సంకల్పం తీసుకున్నారు కదా, మరి ప్రత్యక్షం చేసే సాధనం డబుల్ ప్రూఫ్గా అవటం. కనుక పరిశీలన చేసుకోండి, ఈ ప్రత్యక్ష రుజువైన పవిత్రత మరియు ప్రాప్తి రెండు అవినాశిగా ఉన్నాయా అని. అల్ప ఆత్మలు అల్పకాలిక ప్రాప్తిని ఇస్తారు, కానీ అవినాశి బాబా అవినాశి ప్రాప్తిని ఇస్తారు. పరమాత్మ కలయిక లేదా పరమాత్మ జ్ఞానం యొక్క విశేషతయే అవినాశి. ఆయన కలుసుకున్నామంటే అదే అవినాశి, ఆయన జ్ఞానం అవినాశి. అవినాశి కదా. మేము పురుషార్థులము అని అంటారు మీరు, కానీ పురుషార్థం మరి ప్రత్యక్ష ప్రారంధం ఇదే.
పరమాత్మ ప్రాప్తి యొక్క విశేషత. సంగం యుగం అంటే పురుషార్థ జీవితం, సత్యయుగం అంటే ప్రారంధ జీవితం అని కాదు. కానీ సంగం యుగం యొక్క విశేషత ఏమిటంటే ఒక్క అడుగు వేయండి మరియు 1000 అడుగుల ప్రారంధం పొందండి. మరే యుగంలోని 1 కోటి రెట్లు లభించే భాగ్యం ఉండదు ఈ సంగమ యుగంలో తప్ప. ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు అంటున్నారు. మరి భాగ్యరేఖ స్వయం భాగ్య విధాత బాబా బ్రహ్మ ద్వారా ఇప్పుడే గీస్తున్నారు మన భాగ్య గీతాన్ని కదా. అందుకని మనం ఏం చేయాలి, బాబా మురళిలో ఏదైతే చెప్తున్నారో అది మాత్రమే చేసుకుంటూ పోవాలి. ఆయన అధికారాత్మలు అయిపోవాలి, మన తండ్రి ఆయన కదా. అచ్చా, ఓం శాంతి.